చిన్న రాష్ట్రంగా ఊపిరి పోసుకున్న ఛత్తీస్గఢ్లో విప్లవ నినాదాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఆంధ్ర ప్రాంతంలో పెరిగిపోయిన నిర్బంధం మావోయిస్టు ఉద్యమాన్ని ఛత్తీస్గఢ్ వైపుకు మరల్చింది. అంతకుముందే ఉద్యమంతో ప్రభావితమైన ఛత్తీస్గఢ్ గిరిజన ప్రాంతాలు కొత్త నేతల రాకతో మరింత ఎరుపెక్కాయి. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు, అడవి బిడ్డలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చేందుకు మావోయిస్టు ఆ పార్టీ వ్యూహకర్తల వాదన. అయితే రాజ్యాన్ని ఎదిరిస్తున్న మావోయిస్టు ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఓ కుటిల రాజకీయ నీతిని అనుసరించింది. గిరిజనుల్లో ఓ వర్గాన్ని చేరదీసి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులపైకి ఉసిగొల్పింది. వారికి సల్వాజుడుం అని పేరు పెట్టింది. సల్వాజుడుం అంటే కోయ భాషలో శాంతి యాత్ర అని అర్థం. कि आदिवासी के विकास के लिए लड़ाई चल रही है। ये विकास के बीच में आपके और माओवाइस्ट के बीच में बहुत सारे आदिवासी मर रहे हैं, इसको आप कैसा समझते हैं? इसमें देखिए लड़ाई छिड़ गया है। ये तो उनको वो लोग पहले से मार रहे थे, नक्सलाइट लोग। अब लड़ाई शुरू हुआ तो इधर उधर से कोई ना कोई तो मारे जाएंगे ही। इसमें जो जब तक मतलब आतंकवादियों को हम ख़त्म नहीं करेंगे, लड़ाई में लोग मारे नहीं जाएंगे, तब तक बस्तर में शांति संभव नहीं है। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా అందులో 10 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. 7 జిల్లాల్లో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు. ఇప్పటి వరకు సల్వాజుడుం ఒక్క మావోయిస్టును కూడా చంపలేదు. కానీ వారి పేరుతో 300 మందిని హత్య చేశారు. వేలాది మంది మిస్సింగ్లో ఉన్నారు. వీరందరినీ జుడుం మెడలు కోసి శబరిలో పడవేసి ఉంటారని బలంగా నమ్ముతున్నారు. सल्वाजुडू से हम लोग डर के भाग के आ गए। पूरे जनता को आज जवान लड़का लोगों को भी जमा करके ट्रेनिंग करके उन लोगों को तैयार करके बंदूक पकड़ के घर जला के फिर उन लोगों को फिर हत्या करके उन लोग उसका ड्रेस पुलिस लोगों का ड्रेस लगा के नक्सलवादी बोल के उन लोगों को रिपोर्ट कर रहे हैं। 2005లో బీజాపూర్ జిల్లా అంబేబీ కార్క్లీ గ్రామాల్లోని తునికాకు సేకరణలో ఆదివాసీల కూలీ రేట్లు పెంచాలన్న డిమాండ్తో సాగుతున్న పోరులో కొంత రెచ్చగొట్టి సల్వాజుడుంను తయారు చేశారు. ఇది 2005 జనవరి 4న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంకురార్పణ జరిగింది. ఇది సల్వాజుడుం సంబంధించిన మా ప్రతినిధి రెహమాన్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహమాన్, ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి? ఎటువంటి సంఘటనలు మీ స్టోరీకి సహకరించారని మీరు అనుకుంటున్నారు? అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి స్పందన కనబరిచారు? కరీం ఆంధ్ర సరిహద్దు దాటి కుంట ప్రదేశంలో నుంచి టీవీ5 బృందం సాహసయాత్ర మొదలైంది. అయితే ఎర్రబోరు ఉంది, ఇక్కడ సల్వాజుడుం బేస్ క్యాంపులు ఉంటాయి. అయితే అది భయంకరమైనటువంటి ప్రాంతం. గతంలో మావోయిస్టు పార్టీ కూడా ఈ క్యాంప్పై దాడి చేసి 80 మందిని హతమార్చింది. ఈ ప్రదేశంలో గుత్తికోయలు వస్తారని చెప్పి ఇక్కడ చిన్న సంత జరుగుతుంటుంది. అయితే గుత్తికోయలకు ఆహారం దొరకకుండా చేయడం కోసం సల్వాజుడుం వాళ్ళు సంతలకు వచ్చినటువంటి గుత్తికోయలను పట్టుకెళ్ళి మెడలు కోసి శబరి నదిలో. అయితే ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు, ఈ దృశ్యాలను వీడియో కెమెరాలో బంధించేందుకు టీవీ5 బృందం ఈ ఎర్రబోరు ప్రాంతానికి, సంత ప్రాంతానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పి సల్వాజుడుం నాయకులు, సల్వాజుడుం ఎస్పీ వాళ్ళు తెలుసుకొని వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40-50 మంది టీవీ5 బృందాన్ని చుట్టుముట్టి ఎస్పీఓ నాయకుడు ఆదేశాలు జారీ చేశాడు. రెహమాన్, మీరు చెప్పండి, ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజలు ఎటువంటి స్పందన మీకు కనబరిచారు? అయితే ప్రజలు చాలా భయాందోళన మధ్య గడుపుతున్నారు. సల్వాజుడుం అరాచకాలతో ఇప్పటికే చాలా మంది చనిపోయారు, అలాగే నదుల్లో తేలారు. అసలు ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళన మధ్య గడుపుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి గ్రామాలలో మాత్రమే ప్రభుత్వం అక్కడ మావోయిస్టు జనతాన సర్కారు పరిపాలిస్తోంది. కరీం, సో ఇది పరిస్థితి. మళ్ళీ మీతో మాట్లాడతాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి విరసం నేత వరవరావు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా. వరవరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో దీని గురించి, ఛత్తీస్గఢ్ జరుగుతున్న అరాచకాల గురించి, సల్వాజుడుం గురించి, అలాగే మావోయిస్టు నడుపుతున్న సమాంతర ప్రభుత్వాల గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీరు చాలాసార్లు దీని గురించి వార్తలు చాలా ఎక్కువగా మనం వింటున్నాం. ఈ పరిస్థితిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? మావోయిస్టు ఉద్యమంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలు ఎంత కీలకమని మీరు అనుకుంటున్నారు? ఛత్తీస్గఢ్లో